ఇలాంటి ఏది చూసినా అవకతవక. నిన్న మొన్న చూశాను ఆ విలేజ్ వాలంటీర్లు, వాళ్ళతో పెద్ద ప్రమాదం వచ్చి పడింది. ఇప్పుడు ఒక అమ్మాయిని ఆయన వాంఛ తీర్చమని ఇంకొక అమ్మాయిని తీసుకురమ్మని, ఆవిడ కన్విన్స్ చేయమని. ఈ అమ్మాయి నేను ఎక్కడ చేస్తాను ఆ పనులన్నీ, నేను ఇన్ని పనులు చేయనంటే ఆ అమ్మాయిని కొట్టడం, ఆ అమ్మాయి తిరిగి కొట్టడం, ఆ అవమానం భరించలేక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయే పరిస్థితి. ఇంకా ఇలాంటి అఘాయిత్యాలు ఎన్ని జరుగుతాయో చెప్పలేం. ఎవరు అడిగారండి మిమ్మల్ని వాలంటీర్స్ మీ కార్యకర్తలకేమని? ఎవరు అడిగారా? ఏంటి లాభం? లాభం ఉందా దాంట్లో? 5,000 రూపాయలతో మీరు ఏం ఉద్యోగం? అది గోను సంచులు మోసే ఉద్యోగమా? బియ్యం సంచులు మోసే ఉద్యోగం మేము పెద్ద ఎత్తున ఇచ్చేసామని కథలు మాట్లాడతారా మీరు? వీళ్ళు పోయే చేసే పనులు ఇలాంటి తప్పుడు పనులా? ఎప్పుడు ఇండ్లకి వెళ్ళడం, డిస్టర్బ్ చేయడం, డే టైం మగవాళ్ళు ఉండరు, వెళ్ళిపోయి తలుపులు కొట్టడం. ఇది ఎక్కడదండి? ఇది ఎంత నీచమండి! ఇవన్నీ చూస్తే ఎంత బాధ వేస్తుంది, ఆవేదన వస్తుంది, ఆవేశం వస్తుంది. ఆ అమ్మాయి ఒక్క మాట మాట్లాడారు ఈ కాంగ్రెస్ నాయకుల అమ్మాయిని గురించి? ఎందుకు మాట్లాడరు? లెక్కలేదా ఒక ప్రాణం అంటే? ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకా మా పార్టీలో కూడా మీరు చూస్తున్నారు, అవి కూడా ఉన్నాయి. ఇంకా వీళ్ళు ఏమనుకుంటున్న ఆంబోతుల మారిగా ప్రజల మీద పడిపోయి అటు ప్రజలు తెలుగుదేశం వాళ్ళని నాశనం చేస్తే, అటాక్లు చేస్తే, ఒకవేళ పేపర్లు కానీ టీవీలు కానీ వేస్తే వాళ్ళ మీద కూడా చర్యలు తీసేసుకొని క్లోజ్ చేసేస్తే వీళ్ళ ఆగడాలు సాగుతాయనుకుంటున్నారు. కానీ మీ ఆగడాలు సాగవు. ఇష్టానుసారంగా మీరు ప్రవర్తిస్తే దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇక్కడ మీకు భయపడే వాళ్ళు ఎవరు లేరు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి సహకరిస్తాం తప్ప ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఉపేక్షించదు. 37 సంవత్సరాలుగా పోరాడుతున్నాం. ఎన్నో సంవత్సరాలు, ఎన్నోసార్లు ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. నేను 11వ ముఖ్యమంత్రిని చూస్తున్నా. నేను హైయెస్ట్ టెన్యూర్ ముఖ్యమంత్రిగా ఉన్నా. కాబట్టి ఈ ఆటలొద్దు, ఈ తమాషాలొద్దు. మీరు చేసే పని కరెక్ట్గా చేయండి. తప్పుడు ఆరోపణలు అంతకంటే చేయొద్దండి, తప్పుడు పనులు అంతకంటే చేయొద్దండి. స్టాప్ ఆల్ దీస్ థింగ్స్. మీరు పర్మనెంట్ కాదు, మీ పార్టీ పర్మనెంట్ కాదు, రాష్ట్రం పర్మనెంట్, సమాజం శాశ్వతం. ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 4 నెలల్లో నరకాన్ని చూపిస్తున్నారు. మేము 6 నెలలు టైం ఇద్దాం అనుకున్నాం. 4 నెలల్లో నరకాన్ని చూపించే పరిస్థితికి వచ్చారు. ఐ టోటలీ కండెమ్. నౌ గవర్నమెంట్ హ్యాస్ టు టెల్ us. ఆ వాలంటీర్లను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు, ఆయనకు సంబంధించిన ఎల్లో మీడియా వీళ్ళందరూ కూడా వెటకారం చేస్తూ ఏం పని వీళ్లకు, తెల్లవారుజామునే వెళ్ళి తలుపులు తడతా ఉన్నారు, ఏం పని వీళ్లకు అని చెప్పి దురుద్దేశాలు ఆపాదిస్తా ఉన్న ఆ మనిషి గురించి గుర్తు పెట్టుకోమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి వాలంటీర్లను ఉద్దేశించి ఈ వ్యవస్థను చులకనగా చూపించేందుకు మద్యం తాగి వస్తా ఉన్నారు అని చెప్పి అన్న మాటలు అన్నారు. వీరు చేసేది మూటలు మోసే ఉద్యోగము అని చెప్పి అన్నారు. వీరంతా అల్లరి మూకలని కూడా అన్నాడు. తమకు అధికారం వస్తే వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేసి మళ్ళీ జన్మభూమి కమిటీలు పెడతామని కూడా అన్నారు. ఈ వాలంటీర్ల వ్యవస్థ పని చేయకుండా కోర్టులకు వెళ్ళి కూడా అడ్డుకునే ప్రయత్నాలు కూడా జరిగాయి. కానీ ఈ వ్యవస్థను చూసి ఎప్పుడైతే మీరు చేసే పనికి, మీ సేవా భావానికి ఎప్పుడైతే ప్రజలు మిమ్మల్ని మెచ్చుకోవడం మొదలుపెట్టారో, అప్పుడు ప్రజల్లో మీకు ఎప్పుడైతే మంచి పేరు వచ్చిందో, అప్పుడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఏమన్నారో తెలుసా? ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఈ వాలంటీర్లంతా జగన్ సైన్యం, వీరు వద్దు, మాకు అధికారం వస్తే మళ్ళీ జన్మభూమి కమిటీల దోపిడీ సైన్యంతో కొత్త వాలంటీర్లను తీసుకొస్తామని చెప్పి కూడా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు ఎల్లప్పుడూ కూడా గుర్తుపెట్టుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు ఇంత దారుణంగా కూడా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, ఇదే ఎల్లో మీడియా, ఇదే రాజకీయాలు,
ఈరోజు జరుగుతూ ఉన్నా కూడా నేను మీ అందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నా, మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా. ఇదే సందర్భంగా ఇదే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇదే మాట చెప్తా ఉన్నా. అవునయ్యా, వీరు మంచి చేస్తా ఉన్న ప్రభుత్వానికి, మంచి చేస్తా ఉన్న ముఖ్యమంత్రికి వీరు బ్రాండ్ అంబాసిడర్లే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా. వీరు ప్రజా సేవకులే, వీరు స్వచ్ఛంద సైనికులే అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా గుర్తు చేస్తూ చెప్తా ఉన్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.